2025 దసరా అవతారాలు ఆ ఏ డేట్స్ వచ్చాయి, అమ్మవారికి ఎలాంటి రంగు చీరలు కడతారు, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ మంత్రాలు చదవాలి, ఏ తిథి రోజు ఏ అవతారం వచ్చిందో చూద్దామండి. ఇప్పుడు నేను ఒక పేపర్ల ద్వారా ఇలా రాసుకున్నాను. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి. దసరా ఈసారి 11 రోజులు వచ్చిందండి. గమనించండి, 10 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని ఇలా మనం 11 అవతారాల్లో దర్శనం చేసుకుంటాము. మొట్టమొదటగా 22 సెప్టెంబర్ సోమవారం అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారిని ఈరోజు లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. అలాగే నైవేద్యం బెల్లం పరమాన్నం కానీ కట్టె పొంగలి కానీ వండొచ్చండి. ఈరోజు మంత్రాలు బాలస్తుతి, బాల అష్టోత్తరాలు చదువుకోవాలి. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. అలాగే 23 సెప్టెంబర్ మంగళవారం అమ్మవారు మనకి గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఆరెంజ్ కలర్ కానీ కనకాంబరం కలర్ కానీ చీరని కడతారండి. నైవేద్యం వచ్చి పులిహోర. ఈరోజు మనం గాయత్రి మంత్రం, గాయత్రి కవచం చదువుకుంటే మంచిదండి. మూడో రోజు 24 సెప్టెంబర్ బుధవారం అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవిగా అవతారం దర్శనమిస్తారు. గంధం కలర్ రంగు చీరని కడతారు అమ్మవారికి. ఈరోజు అమ్మవారికి దధ్యోజనం, కట్టె పొంగలి, పాయసన్నం, కొబ్బరన్నం, అలాగే గారెలు, ఇందులో ఏదైనా ఒకటి అమ్మవారికి మనం వండి నైవేద్యంగా పెట్టచ్చండి. అలాగే ఈరోజు అన్నపూర్ణ అష్టకము చదువుకుంటే మంచిది. ఈరోజు తిథి వచ్చి తదియా తిథి. గురువారం 25 సెప్టెంబర్ 2025 అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని దేవిగా, ఇదే అండి కొత్త అవతారము. పసుపు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పాయసన్నం కానీ, రవ్వ కేసరి కానీ, తేనెని కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. కాత్యాయని దేవి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే 5వ రోజు శుక్రవారం 26/9/2025 శుక్రవారం రోజు అమ్మవారు మనకి చక్కగా మహాలక్ష్మీదేవి అమ్మవారిలాగా అవతారం అలంకారంలో కనిపిస్తారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీర కట్టుకుంటారండి. అలాగే క్షీరాన్నం, పూర్ణం, బూరెలు, రవ్వ కేసరి నైవేద్యాలు. అమ్మవారి మంత్రాలు వచ్చి లక్ష్మీదేవి స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకుంటే మంచిది. అలాగే శనివారం 27 సెప్టెంబర్ 2025లో అమ్మవారు మనకి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. బంగారు రంగు చీర కడతారండి. ఈరోజు అమ్మవారి నైవేద్యాలు పులిహోర, పాయసన్నం, అల్లంగారలు, లలితా సహస్రనామాలు చదువుకుంటే మంచిది. అలాగే ఆదివారం 28 సెప్టెంబర్ అమ్మవారు మనకి శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు లేదా బంగారు రంగు చీరలో కడతారండి. ఈరోజు మనము కట్టె పొంగలి లేదా చలిమిడి, వడపప్పుని అమ్మవారికి నైవేద్యంగా వండాలండి. చండీదేవి అష్టోత్తరాలు చదువుకుంటే మంచిది. సోమవారం 29 సెప్టెంబర్ శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు తెలుపు రంగు చీరని కడతారు అమ్మవారికి. అమ్మవారికి దధ్యోజనం నైవేద్యంగా సమర్పించుకుని సరస్వతీదేవి శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ చదువుకుంటే మంచిదండి. అలాగే ఇది మూలా నక్షత్రం రోజు వస్తుందండి సరస్వతీదేవి అలంకారం. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేసేవాళ్ళు కూడా ఈరోజు చేస్తే మంచిదండి. అలాగే మంగళవారం 30 సెప్టెంబర్ 2025 అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీర కడతారండి ఈరోజు అమ్మవారికి. ఈరోజు అమ్మవారి నైవేద్యం వచ్చి కదంబం, శాకాన్నం, గూడాన్నం, దుర్గాదేవి స్తోత్రాలు కూడా చదువుకుంటే మంచిదండి. నెక్స్ట్ వచ్చి అక్టోబర్ 1 బుధవారం శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. నీలం రంగు చీరని కడతారండి ఈరోజు అమ్మవారికి. అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహార, పానకం, వడపప్పు పెడితే మంచిదండి. మహిషాసురమర్దినీ స్తోత్రాలు చదువుకుంటే మంచిది. దీన్నే మహర్నవమి అని కూడా అంటారండి. ఆఖరిగా గురువారం 2 అక్టోబర్ అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతారం కనిపిస్తుందండి. ఈరోజు అమ్మవారు మనకి ఆకుపచ్చ చీరలో కనిపిస్తారు. మహా నైవేద్యాన్ని వండి పెట్టాలండి ఈరోజు అమ్మవారికి. మహా నైవేద్యం అంటే ఇప్పుడు వండిన అన్ని నైవేద్యాలను కలిపి వండి పెట్టడం, కానీ మనం ఆ రోజు వండుకునే భోజనం అన్నం, కూర, పప్పు, చారు, పెరుగు ఏవైతే వండుకుంటామో అవన్నీ పెట్టడం అండి మహా నైవేద్యం అంటే. అవన్నీ అమ్మవారికి
సమర్పించాలండి. అలాగే ఈరోజు మనం అమ్మవారివి రాజరాజేశ్వరీదేవి అష్టకం కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలండి. ఈరోజే దసరా లేక విజయదశమి అని కూడా అంటారండి. ఇవి ఈ 2025లో వచ్చిన 11 అమ్మవారి అవతారాలు, అమ్మవారికి కట్టే చీర రంగులు, నైవేద్యాలు, మంత్రాలు, అలాగే తిథులు. మీరు కూడా ఈ ఇయర్ బాగా అమ్మవారిని పూజించుకుని ఆమె ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాను.